నమస్తే అండి. శత్రువులు 50 గజాల దూరంలోనే ఉన్నారు. మా సంఖ్య బాగా తగ్గిపోయింది. అతి భయానకమైన కాల్పుల మధ్యలో ఉన్నాం. నేను ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను. మా దగ్గర చిట్ట చివరి తూట అయిపోయేంత వరకు, చిట్ట చివరి సైనికుడు బతికున్నంత వరకు పోరాడతాం. ఇది చెప్పింది మేజర్ సోమనాథ్ శర్మ, పరమవీర చక్ర అవార్డు గ్రహీత. ఆయన జీవిత చరిత్రను, ఆయన చేసిన సాహసాన్ని ఈ వీడియోలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీరు కొట్టే లైకుల వల్ల, డిస్లైకుల వల్ల మాకేం ఎక్స్ట్రా ₹1 రాదు, పోదు. విషయానికి వస్తే అండి, లాస్ట్ మ్యాన్ లాస్ట్ రౌండ్. ఈ వాక్యం భారతదేశ ఆర్మీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని చెప్పింది మేజర్ సోమనాథ్ శర్మ. ఈ వాక్యం వెనక ఒక సాహసం ఉంది. ఈ వాక్యం వెనక ఒక ధైర్యం ఉంది. ఈ వాక్యం వెనక గుండె దిటవు ఉంది. ఈ వాక్యం వెనక దేశభక్తి దాగి ఉంది. మరి ఆయన జీవిత చరిత్ర పూర్తిగా తెలుసుకుంటే ఆయన చేసిన సాహసం ఏంటో అర్థమవుతుంది. ఈ మధ్య మన భారత సైన్యాన్ని తక్కువ చేసేలా ట్వీట్స్ పెడుతున్న ప్రతిపక్ష పార్టీలు, వారి వెనక దాక్కున్న ఎర్రచొక్క పార్టీలు, భారత్కు మన పైనే ఉన్న ఎర్రజెండా దేశానికి మధ్య యుద్ధం గనక వస్తే మనం గెలవలేమేమో అన్న ఆత్మన్యూనత భావాన్ని, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను కలిగించడం కోసం సోషల్ మీడియాలో ప్రయత్నం చేస్తున్న కొంతమంది అజ్ఞానులు, వీళ్ళందరికీ ఈ వీడియో ఆన్సర్ ఇస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. అంతేకాదు చాలా ప్రశ్నలకు ఈ వీడియో సమాధానాలు ఇస్తుంది. ఈ కథ మొత్తం వింటే ఏ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయో అది కూడా నేను చెప్తాను. యుఎస్ఏలో మెడల్ ఆఫ్ ఆనర్ అని చెప్పి ఇస్తారు, సైనికులకిచ్చే అత్యంత ప్రతిష్టాత్మకరమైన వ్యాలర్ గ్యాలంటరీ అవార్డు. అలాగే యునైటెడ్ కింగ్డమ్లో విక్టోరియా క్రాస్ అని చెప్పి ఇస్తారు, అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి సైనికుడికి. మరి మన దేశంలో పరమవీర చక్ర, అత్యంత ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే ఈ గ్యాలంటరీ అవార్డును అందుకోవడం భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి సైనికుడి కళ. కానీ అది అంత సులభం కాదు. మరి మొట్టమొదటి పరమవీర చక్ర ఎవరికొచ్చింది? ఆయన ఎవరు? ఆయన దమ్మేంటి? ఒళ్ళు గగ్గురు పొడిచే సాహసం చేసిన మహావీరుడు సోమనాథ్ శర్మ. ఆయన ఆ రోజు ఆ సాహసం చేసి ఉండకపోతే ఈరోజు భారతదేశ పటంలో శ్రీనగర్ ఉండేదా అన్న సందేహం అందరికీ కలుగుతుంది. రండి, సోమనాథ్ శర్మ జీవితం, సాహసం ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా మనము మన భారత సైన్యానికి శాల్యూట్ కొడదాం. సోమనాథ్ శర్మ 31 జనవరి 1923 హిమాచల్ ప్రదేశ్లో జన్మించారు. నిజానికి అప్పటి బ్రిటిష్ పాలనలో దాని పంజాబ్ అని చెప్పి పిలవాలి. ఆయన తండ్రి అమర్నాథ్ శర్మ, ఆయన కూడా సైన్యంలో అధికారిగా పనిచేశారు. సోమనాథ్ శర్మ గారి మామయ్య కెప్టెన్ వాసుదేవ్ అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. ఆయన కూడా సైన్యంలోనే పనిచేశారు, 8th బెటాలియన్లో పనిచేశారు. ఇక సోమనాథ్ శర్మ తన చిన్నతనం నుంచి వాళ్ళ తాతయ్య పక్కనే పడుకొని, వాళ్ళ తాతయ్య పక్కనే కూర్చొని భగవద్గీతలో ఆ సందేశాన్ని వింటూ ఉండేవాడు. అర్జునుడు వేసే ప్రశ్నలు, కృష్ణుడు ఇచ్చే సమాధానాలు, రకరకాల యోగాలు, తత్వశాస్త్రము, ఇవన్నీ కూడా సోమనాథ్ శర్మ చాలా చిన్న వయసు నుంచే ఆయన తాతయ్య దగ్గర వినడం ఒక అలవాటుగా చేసుకున్నాడు. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్న వాక్యాన్ని బాగా సోమనాథ్ శర్మకు నేర్పించాడు ఆయన తాతయ్య. ఆయన తాతయ్య, నాయనా, ఒక్కసారి మనం యుద్ధరంగంలో నిలబడితే విజయమో వీరస్వర్గమో తేలిపోవాలి. యుద్ధరంగంలో ఉన్నప్పుడు శాంతి గురించి మాట్లాడొద్దు, ప్రశాంతంగా ఉన్నప్పుడు యుద్ధం గురించి మాట్లాడొద్దు. ఇదే భగవద్గీత బోధించే సారాంశం, బాగా గుర్తుపెట్టుకో అని ఇతని తాతయ్య ఈయనకు చిన్నతనం నుంచే బోధించాడు. పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే ప్రశాంతంగా వినడం, అర్థం చేసుకోవడం, దేశభక్తి, ఇవన్నీ చిన్ననాటి నుంచే వచ్చాయి. ఆ తర్వాత డెహ్రాడూన్లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్ మిలిటరీ కాలేజీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు. 22 ఫిబ్రవరి 1942 8th బెటాలియన్లోని 19వ హైదరాబాద్ రెజిమెంట్లో బ్రిటిష్ ఇండియన్ సైనిక దళంలో చేరి ఆర్మీలో పనిచేయడం మొదలెట్టాడు. ఈయన ఆర్మీలో చేరినటువంటి సమయం, ఇయర్ కనుక మీరు చూస్తే 1942 రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. జపాన్కు బర్మాకు మధ్య యుద్ధం జరుగుతోంది. అప్పుడు ఈయన బర్మాలో పనిచేశాడు. అంటే బ్రిటిష్ ఆర్మీ తరఫున బర్మాను కాపాడడం కోసం
జపాన్తో చేసిన యుద్ధం. ఆ యుద్ధంలో ఈయన తన కింద పనిచేసే ఆర్డర్లీ ఆయనను కాపాడాడు. ఇక కృష్ణ తివారీ అని చెప్పి తన రెజిమెంట్లోనే పనిచేసే మరొక ఆఫీసర్తో మాట్లాడి తన చెల్లెలికి పెళ్లి సంబంధాన్ని కూడా కుదిర్చాడు. ఇక ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ఎలా ముగిసిందో మీ అందరికీ తెలిసుండాలి. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పంజాబ్, ఢిల్లీ అల్లర్లలో ఆ అల్లర్లను తగ్గించడానికి సైన్యం తరఫున పనిచేశాడు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం విడిపోయింది. సోమనాథ్ శర్మ కూడా ఎందరో భారతీయుల్లాగానే ఆయన కూడా బాధపడ్డాడు. నెల తిరగకుండానే పాకిస్తాను భారతదేశంలోని కశ్మీరును ఆక్రమించడం మొదలుపెట్టింది. జిల్జిట్ బాల్టిస్తాన్ ప్రాంతం అక్కడి నుంచి నెమ్మదిగా కశ్మీర్ను ఆక్రమించుకుంటూ వస్తోంది. భారత సైన్యానికి పాకిస్తాన్ వాళ్లకు మధ్య అడపా దడపా యుద్ధం లాంటిది జరుగుతూనే ఉంది. ఇక మిలిటరీలో భాగంగా ప్రతిరోజు ఆటలాడడం అన్నది ఒక భాగం. ఒకరోజు హాకీ ఆడుతుంటే సోమనాథ్ శర్మ కిందపడి చెయ్యి విరక్కొట్టుకున్నాడు. ఆ చెయ్యికి సిమెంట్ పట్టి వేసి సున్నం పట్టి వేసి బెడ్ రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించారు. లీవ్లో ఉన్నాడు. ఇంట్లో తల్లి, చెల్లెళ్ళు, తండ్రి సోమనాథ్ శర్మ దగ్గరికి వచ్చి, ఇన్ని రోజులు బాగా కష్టపడ్డావు, రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేశావు, తర్వాత ఢిల్లీ అల్లర్లు, పంజాబ్ అల్లర్లు, అక్కడికి వెళ్ళి కష్టపడ్డావు, సరే కనీసం ఈ చెయ్యి విరక్కొట్టుకోవడం వల్లనైనా కాస్త రెస్ట్ దొరికింది అనుకో, ఇంట్లో మీ అమ్మ మీ చెల్లెళ్ళు చేసి పెట్టే భోజనం తిను, ప్రశాంతంగా ఇంటి పట్టున ఉండు అని చెప్పాడు తండ్రి. సరేనని చెప్పి తలూపాడు సోమనాథ్ శర్మ. కానీ ప్రతిరోజు రేడియోలో సమాచారం, అలాగే న్యూస్ పేపర్స్ నుంచి సమాచారం వస్తూ ఉండేది. ఏమని? అదిగో పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి సైన్యం కశ్మీర్లో కొంతమందిని అక్కడ వదిలారు, ఇక్కడ వదిలారు, కశ్మీర్ను అక్కడ ఆక్రమించారు, ఇక్కడ ఆక్రమించారు అని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉండేవి. సోమనాథ్ శర్మకు అస్సలు రెస్ట్ తీసుకోవాలని అనిపించలేదు. తాను తన రెజిమెంట్కు వెళ్ళాడు. అక్కడ ఒక సమావేశం నడిచింది. ఏం చెప్పారంటే, పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైన్యం, దాంతోపాటు పఠానులు, మరికొంతమంది దుండగులు వీళ్ళందరూ కలిసి భారతదేశంలో కశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ వైపుకు వచ్చి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ను ధ్వంసం చెయ్యాలని, శ్రీనగర్ను పట్టుకోవాలని ప్లాన్ చేశారు అని ఆయనకు తన రెజిమెంట్కి వెళ్ళాక తెలిసింది. అంటే భారతదేశానికి సంబంధించిన గూఢచారులు మోసుకొచ్చినటువంటి సమాచారం. కబాలీలు, పఠానులు, పాకిస్తాన్ సైన్యం వీళ్ళందరూ కలిసి కశ్మీరును ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ను గనక పట్టుకుంటే భారతదేశం నుంచి ఫ్లైట్స్ ఏమైనా రావాలన్నా, సైన్యానికి ఏమైనా సామాన్లు కావాలన్నా ఆ ఎయిర్పోర్ట్కే రావాల్సి ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ను ఇక పట్టుకున్నారంటే, శ్రీనగర్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే దాదాపు కశ్మీరులో 90% వాళ్ళు ఆక్రమించుకోవచ్చు. అది వాళ్ళ ప్లాన్. ఈ ఆలోచనను భారత సైన్యం, భారత గూఢచారులు ముందే కనిపెట్టి ఆ విమానాశ్రయాన్ని కాపాడేందుకు ఎవరిని పంపాలి అని చెప్పి ఆలోచించడం మొదలెట్టారు. అయితే చేయికి దెబ్బ తగిలి ఉండడం వల్ల సోమనాథ్ శర్మను పంపించడానికి ఆయన పై అధికారులెవ్వరూ ఒప్పుకోలేదు. ఈయనను తప్ప ఈయన కింద పనిచేసే ప్రతి సైనికుడిని పంపించడానికి సిద్ధమయ్యారు. కానీ సోమనాథ్ శర్మ తన పై అధికారులను కలిసి మాట్లాడాడు. సార్, బ్రిటిష్ ఆర్మీలో బర్మాను కాపాడడం కోసం జపాన్పై చేసిన యుద్ధంలో నేను పాల్గొన్నాను. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. నేనప్పుడు పనిచేసింది బ్రిటిష్ సైన్యం కోసం. ఈరోజు మన దేశం మనకొచ్చింది. నా దేశాన్ని రక్షించుకునే అవకాశం నాకు వచ్చినప్పుడు చేయికి దెబ్బ తగిలి చేయి విరిగింది కదా అని చెప్పి కట్టుకొని ఇంట్లో ఎలా కూర్చోమంటారు సార్? నేను ఆఫీసర్ని సార్. నేను లేకుండా నా కంపెనీని మీరు ఎలా పంపిస్తారు? నేను ఖచ్చితంగా వెళతాను. దయచేసి నాకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి తన పై అధికారులను అడిగాడు సోమనాథ్ శర్మ. నిజానికి ఆయన పై అధికారులకు సోమనాథ్ శర్మ చేయి పరిస్థితి చూస్తే ఆయనను పంపించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కానీ సోమనాథ్ శర్మ చేసినటువంటి అభ్యర్థన వాళ్ళిక కాదనలేకపోయారు. అందులోనూ సోమనాథ్ శర్మ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి అనుభవాన్ని కూడా ఉన్నటువంటి వ్యక్తి. మొత్తానికి శ్రీనగర్ను కాపాడే బాధ్యత మేజర్ సోమనాథ్ శర్మకు అప్పగించింది. ఆ సందర్భంలో సోమనాథ్ శర్మ కుమావో రెజిమెంట్ 4th బెటాలియన్లో డి కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కింద 50 మంది సైనికులున్నారు. వీళ్ళందరూ కలిసి మరుసటి రోజు శ్రీనగర్ ఎయిర్పోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి బడ్గాం అనే ప్రాంతానికి వెళ్ళాలి. వీడ్కోలు చెప్పడం కోసం తన ఇంటికొచ్చి కూర్చొని తన తల్లితోనూ చెల్లెళ్లతోనూ మాట్లాడాడు. అయితే ఇంట్లో వాళ్ళెవరూ అతని పరిస్థితి చూసి వెళ్ళు అని చెప్పడానికి సిద్ధంగా లేరు.
కానీ సోమనాథ్ శర్మ తాను తన ఆర్మీ ఆఫీసర్స్కు ఏదైతే చెప్పాడో, నా దేశాన్ని నేను కాపాడుకోవడం కోసం చేయి విరిగింది కదా అని చెప్పి నేను ఇంట్లో ఎలా కూర్చుంటాను, ఖచ్చితంగా వెళ్లాల్సిందే, లేకపోతే మన శ్రీనగర్ మనకు దక్కదు, మన దేశం మనకు దక్కదు అని సోమనాథ్ శర్మ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పాడు. మొత్తానికి తల్లికి, సోదరీమణులకు, అలాగే ఆయన సోదరులకు అందరికీ కూడా వీడ్కోలు చెప్పి సోమనాథ్ శర్మ మరుసటి రోజు శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దిగాడు. అక్కడ ఆర్మీ ఆఫీసర్స్కు రిపోర్ట్ చేశాడు. అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూర్చొని ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. శ్రీనగర్ నుంచి బడ్గాం అనే ప్లేస్, ఒక గ్రామం 6 మైల్స్ దూరంలో ఉంది. 4th నవంబర్ 1947 ఆ రోజు సోమనాథ్ శర్మ బడ్గాం గ్రామానికి వెళ్ళి అక్కడ పెట్రోలింగ్ చేయాలి, కాపలా కాయాల్సి ఉంది. సోమనాథ్ శర్మను ఎలాగైతే బడ్గాం గ్రామం వైపు పంపించారో అలాగే కాశ్మీర్లో ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగం వరకు అక్కడక్కడ కొండల్లోకి, లోయల్లోకి భారత సైన్యం పాకిస్తాన్ వాళ్లను అడ్డుకోవడం కోసం వెళ్లడానికి సిద్ధమయ్యింది. ఇక తన ఆర్మీ ఆఫీసర్స్ తో కూర్చొని చర్చించడం మొదలుపెట్టారు. ఆయన పైనున్న ఆర్మీ ఆఫీసర్స్ ఆయనకు ఒకటే ఒక విషయం చెప్పారు. బారాముల్లా వైపు నుంచి మొదలయ్యి కొండల్లో నుంచి, గుట్టల్లో నుంచి, రకరకాల దారుల్లో నుంచి వస్తున్నారు ఆ పాకిస్తానీలు, కబాలీలు, పఠానులు. అన్ని దారుల్లో వాళ్లను ఆపడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఏ దారిలో వస్తారో మనకు తెలీదు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ను గనక వాళ్ళు పట్టుకున్నారంటే ఇక కాశ్మీర్ని మనం ఇండియా మ్యాప్లో చూపించుకోలేము. కాశ్మీర్ పూర్తిగా ఇక వాళ్ళ చేతుల్లోకి పోయినట్టే. మన ఫ్లైట్స్ ఇక్కడ దిగే పరిస్థితే ఉండదు, సైన్యానికి సామాను కూడా రాదు. ఆలోచించుకోవాలి, ఖచ్చితంగా మనం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ను కాపాడి తీరాల్సిందే. ఇది ఆయన ఆర్మీ ఆఫీసర్స్, పైనున్న ఆఫీసర్స్ సోమనాథ్ శర్మకు చెప్పారు. వెళ్ళేటప్పుడు తన తుపాకులు, వైర్లెస్ సెట్, బ్యాగ్స్ అన్నీ తీసుకున్నాడు. ఆర్మీ ఆఫీసర్ ఒక ఆయన మళ్ళీ సోమనాథ్ శర్మ దగ్గరకు వచ్చి చెప్పాడు, శర్మ, ఈరోజు సాయంత్రం వరకు కాశ్మీర్ నీ చేతుల్లో ఉంది, జాగ్రత్త అన్నాడు. సార్, నేను చూసుకుంటాను సార్ అని భరోసా ఇచ్చి మరీ బయలుదేరాడు సోమనాథ్ శర్మ. సోమనాథ్ శర్మతో, నువ్వు ఈరోజు సాయంత్రం వరకు బడ్గాం దగ్గర పాకిస్తాన్ వాళ్ళు గనక ఇక్కడి వైపు రాకుండా కాపాడితే రేపు మళ్ళీ ఇక్కడికి మన ఫ్లైట్స్ వస్తాయి, మరికొంత బెటాలియన్ అనేది ఇక్కడికి వస్తుంది, కాబట్టి ఈరోజు చాలా కీలకం అని చెప్పి మరీ పంపించారు. 4th నవంబర్ 1947 ఉదయం అవగానే మేజర్ సోమనాథ్ శర్మ ఆయన కంపెనీని తీసుకొని, అలాగే ఆయన కంపెనీతో పాటు మరో కంపెనీని కూడా తీసుకొని బడ్గాం గ్రామం దగ్గరికి వెళ్లారు. శత్రువులు అక్కడికి గనక వస్తే వాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కంపెనీ సి వాళ్ళు మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి ఇక అక్కడికి శత్రువులు వచ్చే అవకాశం లేదు అని చెప్పి బడ్గాం గ్రామం నుంచి మగాం అనే గ్రామం వైపుకు తరలి వెళ్లడం మొదలయ్యింది. సోమనాథ్ శర్మతో పాటు ఉన్న 50 మంది సైనికులు మాత్రమే అక్కడున్నారు. సోమనాథ్ శర్మ అక్కడున్న గ్రామీణులందరినీ తన దగ్గరికి పిలిచి, మీరేం భయపడకండి, మేమొచ్చాం, భారత సైన్యం మీ దగ్గరికి వచ్చింది, మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పాడు. ఇక అక్కడున్న గ్రామీణులు భయంగా వణుకుతూ, సార్, కబాలీలు, పఠానులు వచ్చి చుట్టుపక్కల ఉన్న గ్రామాల మీద పడుతున్నారని తెలిసింది సార్, భయంగా ఉంది సార్ అన్నారు. మీరెవ్వరూ భయపడొద్దు, ఇది మన భూమి, మన దేశం, మేమొచ్చాం కదా, మీరందరూ ప్రశాంతంగా ఉండండి, మా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే మీ గ్రామాన్ని, మిమ్మల్ని అందరినీ మేము కాపాడతాం అని వాళ్లకు భరోసా ఇచ్చాడు సోమనాథ్ శర్మ. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ దుష్టబుద్ధి, గుంటనక్క బుద్ధి ఎలా ఉంటుందో ఆయనకు తెలీదు. ఆల్రెడీ వాళ్ళందరూ ఆ గ్రామం లోపలికి వచ్చేసి ఉన్నారు. ముందు రోజు రాత్రే ఆ గ్రామం మొత్తం శత్రువుల చేతుల్లోనే ఉంది. వాళ్ళందరూ కాశ్మీరీలా డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. గ్రామంలో గ్రామీణుల్లాగా కలిసిపోయి తిరుగుతూ ఉన్నారు శత్రువులు. పాపం సోమనాథ్ శర్మకు ఆ విషయం ఇంకా తెలీదు. ఏదో గ్రామీణులు వంట చేసుకుంటున్నారు, తింటున్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారులే అని ఆలోచించాడు సోమనాథ్ శర్మ. ఎందుకంటే ఆయన బర్మా వర్సెస్ జపాన్ యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నప్పుడు చాలా ప్లెయిన్ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా వీళ్ళు అలాగే ఉన్నారని చెప్పి ఆయన నమ్మాడు. ప్రజల్లో శత్రువులు కలిసిపోయి రౌడీల్లాగా, గూండాల్లాగా దొంగదెబ్బ తీస్తారు అన్న విషయాన్ని ఆయన ఊహించలేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు అదే పని చేయడం మొదలెట్టారు. భారతదేశం పాకిస్తాన్ విడిపోయి 2-3 నెలలే అయింది కదా, అంత దుష్టబుద్ధి, అంత గుంటనక్క బుద్ధి మరి చూపించలేరేమో అనుకున్నాడు సోమనాథ్ శర్మ. అదే ఆ రోజు సమస్యను తెచ్చిపెట్టింది. సోమనాథ్ శర్మతో కలిపి 50 మంది ఉన్నారు. ఇక మారువేషాల్లో
అక్కడక్కడే తిరుగుతూ సోమనాథ్ శర్మ బృందం ఏం చేస్తోందో శత్రు సైనికులు గమనించడం మొదలెట్టారు. అయితే ప్రజలందరినీ చూసుకుంటున్న సోమనాథ్ శర్మ గ్రామం ప్రశాంతంగానే ఉంది అన్న భ్రమలో ఉన్నాడు. శత్రువులు అక్కడ గ్రామీణుల్లా తిరుగుతున్నారు అన్న విషయం ఆయన గుర్తుపట్టలేకపోయాడు. 2:35కు ఆయన రిపోర్ట్ చేశాడు తన వైర్లెస్ సెట్తో. సార్, ఇక్కడంతా ప్రశాంతంగానే ఉంది అని చెప్పాడు. అయితే ఆయన వైర్లెస్ సెట్లో రిపోర్ట్ చేసిన ఒకే ఒక్క నిమిషానికి ఆ గ్రామంలో అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. గ్రామంలో ఉన్న ఇళ్ల వైపు నుంచి కాల్పులు వస్తున్నాయి. అయితే సోమనాథ్ శర్మ పక్కనున్న సైనికులు ఆ ఇళ్ల వైపుకు కాల్పులు జరపడానికి సిద్ధమైతే వెంటనే సోమనాథ్ శర్మ వాళ్ళందరిని ఆపాడు. వద్దు, ఇళ్ల వైపు మనం కాల్పులు జరిపితే ఆ ఇళ్లల్లో వృద్ధులున్నారు, స్త్రీలున్నారు, పిల్లలుండొచ్చు, వాళ్లకు మన తూటాలు తగిలి వాళ్ళు గనక విగత జీవులైతే అది చాలా పెద్ద తప్పు అవుతుంది, అలా మనం చేయకూడదు అన్నాడు సోమనాథ్ శర్మ. అయితే పక్కనున్న సైనికులు కొంతమంది అడిగారు, సార్ వాళ్ళందరూ మరి అక్కడ దాక్కొని మన మీద ఈ విధంగా కాల్పులు జరుపుతున్నారు, మరి మనం గనక ఇప్పుడు కాల్పులు జరగకపోతే మనకు సమస్య వస్తుంది కదా అన్నారు. సమస్య వస్తే రాని, వాళ్ళను బయటికి రప్పించి వాళ్ళని ఏం చేయాలో ఆ పని చేద్దాం, అంతే తప్ప ఇళ్ల మీదకి మనం కాల్పులు జరపడం అనేది కరెక్ట్ కాదు అన్నాడు సోమనాథ్ శర్మ. ఎందుకన్నాడు? సోమనాథ్ శర్మ భారతీయుడు. సోమనాథ్ శర్మకు ప్రాణం విలువ తెలుసు. సోమనాథ్ శర్మకు సివిలియన్స్ విలువ తెలుసు. సోమనాథ్ శర్మకు భారత సైన్యం యొక్క మొరాలిటీ అంటే ఏంటో తెలుసు. భారత సైన్యం యొక్క విలువలు అంటే ఏంటో తెలుసు. అది సోమనాథ్ శర్మ చూపించాడు. అప్పుడండి 1947 టైం అది. అప్పటికింకా మనకు పూర్తిగా అవగాహన అనేది రాలేదు. ఆ పక్కన ఉన్నటువంటి ఆ దేశం, మన దాయాది దేశం మన భారతదేశం మీదకి ఏ స్థాయిలో తెగబడుతుంది, ఏ స్థాయిలో దుర్బుద్ధి చూపిస్తుంది అన్న విషయం మీద ఇంకా భారతదేశానికి క్లారిటీ రానటువంటి రోజులవి. అది పరిస్థితి. అయితే కాసేపు అయిన తర్వాత కాల్పులు ఆగిపోయాయి. సోమనాథ్ శర్మ ఆయన సైనికులందరూ పొజిషన్స్ తీసుకొని కూర్చున్నారు. సరిగ్గా 15 నిమిషాల తర్వాత ఇక 4 వైపుల నుంచి శత్రుమూకలు వీళ్లను చుట్టుముట్టి వీళ్ల మీదికి కాల్పులు జరపడం ప్రారంభించారు. వెంటనే సోమనాథ్ శర్మ తన పై అధికారులకు వైర్లెస్ సెట్ ద్వారా రిపోర్ట్ చేసి మేము ఈ గ్రామాన్ని కాపాడతాం అని చెప్పేశాడు. ఇక తన దగ్గర ఉన్నటువంటి 50 మంది సైనికులను విభజించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ గుంతల్లో కూర్చోవాలో, ఏ ఏ దిబ్బల మీద ఉండాలో, ఏ ఏ చెట్ల వెనక ఉండాలో, ఎక్కడెక్కడ ఉండాలో మెరుపు వేగంతో నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ అక్కడక్కడ నించోబెట్టాడు, పడుకోబెట్టాడు. ఇక భారత సైన్యం కూడా ఘాత్కు ప్రతిఘాత్ చేయడం మొదలెట్టింది. శత్రు సైనికులు ఒకరు ఇద్దరు కాదు, ఒకవైపు నుంచి 100 మంది, మరోవైపు నుంచి 200 మంది, మరోవైపు నుంచి 150 మంది, ఇంకోవైపు నుంచి 50 మంది, దాదాపు 500 మంది శత్రు సైనికులు. ఆ సైనికుల్లో పాకిస్తాన్ సైన్యము ఉంది, పఠానులు ఉన్నారు, కబాలీలు ఉన్నారు, లష్కరులు ఉన్నారు. అబ్బో, చాలా గుంపులున్నాయి. ఈ 500 మంది ఆయుధాలతో 4 వైపుల నుంచి సోమనాథ్ శర్మ సైన్యం వైపు విరుచుకుపడింది శత్రు సైన్యం. మధ్యలో రేడియో వైర్లెస్లో సమాచారాన్ని అందివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పరిస్థితి వివరిస్తున్నాడు. అయితే ఆయనకు రేడియోలో ఆ వైర్లెస్లో సమాధానం ఇస్తూ ఉన్నారు, నువ్వేం చేయదలుచుకుంటే అది చెయ్యి, పూర్తిగా నీకు వదిలేస్తున్నాము, ఏం జరిగినా పెద్ద సమస్య ఏం లేదు, నువ్వు నిర్ణయం తీసుకో, ఇంక అందులో తప్పు పట్టేది ఏం లేదు, పరిస్థితి మాకు అర్థమైంది అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు సోమనాథ్ శర్మ? అక్కడ 500 మంది ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే 700 మంది వచ్చారు అని ఉంది. సోమనాథ్ శర్మ ఆ ప్రాంతాన్ని వదిలేసి మిగతా ఎవరైతే మిగిలారో సైనికులు వాళ్ళందరినీ తీసుకొని తన వైపున వాళ్ళు వెనక్కి వచ్చేసేయచ్చు, ఏమీ అనరు. ఇది సార్ పరిస్థితి అని చెప్పి రిపోర్ట్ ఇస్తాడు. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఆ భూమిని ఆక్యుపై చేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తారు, పోరాడతారు, అదంతా తర్వాత జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోతే సోమనాథ్ శర్మని ఎవరేమీ అనరు, ఆయనే మేజరు, ఆయనకి నిర్ణయం తీసుకో అని చెప్పి వదిలేశారు పూర్తిగా. కానీ సోమనాథ్ శర్మ వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా లేడు. ఎందుకని? భారతీయుడు కాబట్టి, అంతే. భగవద్గీత చదువుకున్నాడు కాబట్టి, చిన్నప్పటి నుంచే భగవద్గీతను ఔపోసన పట్టాడు కాబట్టి. పఠానులు ఒక్కొక్కరు 6 feet అబోవ్, అంటే 6'3", 6'5", 6'6" అలా ఉన్నారు పఠానులు. అయితే సోమనాథ్ శర్మ ఏమీ భయపడలేదు. రండి చూసుకుందాం అనుకున్నాడు. ఏమాత్రం బెంబేలెత్తకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా తన సహచరులందరికీ ఆదేశాలిస్తూ
అన్ని వైపుల నుంచి వస్తున్న శత్రు సైనికులను దుమ్ము రేపుతూ ఒక్కొక్కరిని కాల్చిపారేయడం మొదలుపెట్టింది భారత సైన్యం. సోమనాథ్ శర్మ అటు ఇటు పరిగెత్తుతూ పాకుతూ అక్కడే ఉన్న తన 50 మంది సైనికులను ఉత్తేజపరుస్తూ వాళ్ళు ఎలా అత్యంత వేగంగా వ్యూహం మార్చాలో తానే వాళ్లకు చెబుతూ వ్యూహాన్ని మార్పిస్తూ సోమనాథ్ శర్మ శత్రు సైనికులందరి మీద పట్టు బిగించడానికి ప్రయత్నం చేశాడు. శత్రువుల సంఖ్య దాదాపు భారత సైనికుల సంఖ్య కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఆ విషయం కూడా సోమనాథ్ శర్మకు తెలుసు. అయితే మధ్యలో ఒకసారి వైర్లెస్లో ఫోన్ చేసి, సార్ ఇంకా అదనపు బలగాలు ఇక్కడ కావాలి అని చెప్పి కోరాడు. చాలా సమయం పడుతుంది అని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సోమనాథ్ శర్మ ఏమాత్రం భయపడకుండా తన తెలివితేటలన్నింటినీ ఉపయోగించి శత్రు సైనికుల ఆయుధాలు వాళ్ళు ప్రయోగించేలా చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తూటాలు అయిపోయే రకంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి ప్లాన్ చేశాడు. అయితే శత్రు సైనికులు మాత్రం ఫుల్ పకడ్బందీ ప్లాన్తో వచ్చారు. వాళ్ళ దగ్గర దాదాపు 2-3 రోజులకు సరిపడా యుద్ధం చేయడానికి కావాల్సిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అంతా ఉంది. కానీ సోమనాథ్ శర్మ దగ్గర సైన్యమే తక్కువగా ఉంది. అయినా సరే సోమనాథ్ శర్మ ఏమాత్రం బెంబేలెత్తకుండా తన పక్కనున్న సైనికులందరినీ ప్రోత్సహిస్తూ మరోపక్క ఆయన ఎడమ చేయి పనిచేయడం లేదు. అయినా సరే ఒకే ఒక చేత్తో శత్రు సైనికుల మీదికి విరుచుకుపడి కాల్పులు జరుపుతూ, అంతేకాకుండా తన సైన్యంలో ఉన్నటువంటి సైనికులు మధ్యలో సార్ మందుగుండు సామాగ్రి అని అరుస్తుంటే, ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తోంది, మందుగుండు సామాగ్రి తాలూకు పెట్టెలను మోసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క సైనికుడికి ఇస్తూ వాళ్ళందరి భుజం తడుతూ శత్రు సైనికులు మనల్ని దాటి యువతలకి రాకుండా మనం ఏం చేయాలో అవన్నీ చేయాలి అని ఉత్సాహపరుస్తూ ఆ విధంగా ఘాత్కు ప్రతిఘాత్ చేయడం మొదలుపెట్టాడు. ఒక్కడే అయినప్పటికీ 50 మందిలాగా కనిపిస్తున్నాడు శత్రు సైనికులకు. ఎక్కడ చూసినా సోమనాథ్ శర్మనే కనిపిస్తున్నాడు. మెరుపు వేగంతో అటు ఇటు పరిగెత్తుతున్నాడు. తన సైన్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి సజెషన్స్ ఇస్తున్నాడు, ఆర్డర్స్ చేస్తూ ఉన్నాడు, వ్యూహాన్ని వివరిస్తూ ఉన్నాడు, వ్యూహాన్ని అద్భుతంగా చాకచక్యంగా మారుస్తూ ఉన్నాడు. శత్రు సైనికులు ఆశ్చర్యపోతున్నారు. పాకుతూ వెళుతున్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. అతన్ని కింద పడగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే తనను తాను కాపాడుకుంటూ తన చేయి పనిచేయకపోయినా శత్రు సైనికులను ఒక కంట కనిపెడుతూనే తన సైన్యం మొత్తానికి ఆర్డర్స్ చేస్తూ తన సైన్యాన్ని ఒక పక్క సాధ్యమైనంత ఎక్కువసేపు రక్షించడానికి ప్రయత్నం చేస్తూ, అంతకంటే ముఖ్యంగా భారత భూమిని రక్షించడం కోసం సోమనాథ్ శర్మ ఆ రోజు చేసినటువంటి కష్టం, త్యాగం అది సామాన్యమైనది కాదు. దాదాపు 6 గంటల పాటు మధ్యలో ఆగి కాల్పులొస్తున్నాయి. సోమనాథ్ శర్మ సైన్యంలో దాదాపు 40 మంది విగతజీవులై పడి ఉన్నారు. అమరులయ్యారు మన భారత సైన్యం 40 మంది. సోమనాథ్ శర్మతో కలిపి 10 మంది మాత్రమే మిగిలారు. సమయం రాత్రవ్వస్తోంది. అయినా సరే సోమనాథ్ శర్మ ఏమాత్రం బెంబేలెత్తలేదు. వైర్లెస్లో ఒక మెసేజ్ అందించాడు. ఆ మెసేజే నేను మొట్టమొదటగా చదివానే, అది మెసేజ్. శత్రువులు 50 గజాల దూరంలోనే ఉన్నారు. మా సంఖ్య బాగా తగ్గిపోయింది. అతి భయానకమైన కాల్పుల మధ్యలో ఉన్నాం. నేను ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను. మా దగ్గర చిట్ట చివరి తూట అయిపోయేంత వరకు, చిట్ట చివరి సైనికుడు బతికున్నంత వరకు పోరాడతాం. ఇది మేజర్ సోమనాథ్ శర్మ తాను చిట్ట చివరగా రేడియో వైర్లెస్లో అందించినటువంటి సందేశం. రాత్రి భారత సైన్యానికి సంబంధించిన మరొక బెటాలియన్ అక్కడకు చేరుకుంది. ఇక అప్పటికే సోమనాథ్ శర్మ సైన్యంలో ఆయనతో సహా ఒక్కరు కూడా బతికిలేరు. 50 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఇక 2వ బెటాలియన్ అక్కడికి చేరుకున్న తర్వాత సోమనాథ్ శర్మ సైన్యం చేసినటువంటి ప్రతి దాడి వల్ల శత్రు సైన్యం బెంబేలెత్తి పారిపోయింది. అక్కడికి చేరుకున్న బెటాలియన్ 3 భాగాలుగా తమను తాము విభజించుకొని ఇక ప్రాసెస్ మొదలుపెట్టారు. ఆ ప్రాసెస్ ఏంటంటే, మన సైన్యంలో ఎవరైనా బతికున్నారా చూడ్డం. ఎవరు బతికిలేరు, అందరూ అమరులయ్యారు. అలాగే శత్రు సైన్యం వైపు ఎంతమంది పడి ఉన్నారు, ఎంతమంది పైకి పోయారు అని చెప్పి ఒక ప్రాసెస్ ఉంటుంది మిలిటరీలో. ఆ ప్రాసెస్ ప్రకారం లెక్క పెట్టడం మొదలుపెట్టారు. శత్రు సైన్యం వైపు 200 మంది పైకి పోయారు. చాలామంది గాయపడి పారిపోయారు.
మన భారత సైన్యం 50 మంది, అటువైపు 200 మందిని పైకి పంపించి 6 గంటల పాటు అక్కడ యుద్ధం చేసి వాళ్ళందరినీ అక్కడ నిలువరించి శ్రీనగర్ వైపు రాకుండా ఆ స్థాయిలో యుద్ధం చేసింది. ఇక సోమ్నాథ్ శర్మ శరీరం ఎక్కడుంది? అది అసలు సమస్య. మన భారత సైన్యానికి సంబంధించిన అమరవీరులందరినీ ఒక పక్కన చేర్చారు. అయితే సోమ్నాథ్ శర్మ తాలూకు కట్టుకట్టిన చేయి దూరంగా ఒకవైపు పడి ఉంది. ఆ చేయిని తీసుకొచ్చారు. సోమ్నాథ్ శర్మ శరీరం ఎక్కడుంది అని చెప్పి వెతికితే మన సైనికులకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఐడెంటిఫికేషన్లో భాగంగా ఒక శరీరం జేబులో చేయి పెట్టి చూస్తే ఆ జేబులో నుంచి భగవద్గీత బయటకొచ్చింది. అది సోమ్నాథ్ శర్మ శరీరం అదే అన్న విషయం అక్కడున్న సైన్యానికి అర్థమైపోయింది. ఎందుకంటే సోమ్నాథ్ శర్మ మాత్రమే భగవద్గీతను ఎల్లవేళలా తన దగ్గర ఉంచుకుంటాడు. అంతేకాకుండా సోమ్నాథ్ శర్మ కాలికి ఆయన ప్యాంటుకు పక్కనే చిరిగిపోయి వేలాడుతున్న ఇదిగో ఈ తోలు పటకా ఉంది. అందులో తుపాకీని పెట్టుకుంటారు. హోల్స్టర్ అని చెప్పి పిలుస్తారు. అది ఆయన సోదరీమణి ప్రేమతో మార్కెట్లో ఎక్కడో కొనుక్కొచ్చి దాని మీద ఆవిడ పేరు ఏదో రాసి కుట్టి మరీ ఆయనకిచ్చింది. అదిగో జేబులో ఉన్న భగవద్గీతతో కాలికి వేలాడుతున్న తోలు పటక, ఆ హోల్స్టర్, ఆ రెండింటితో సోమ్నాథ్ శర్మ దేహాన్ని గుర్తించారు మన భారత సైనికులు. ఇక ఒక్కసారి స్లైడ్లో ఇది చూడండి. 1923లో పుట్టాడు సోమ్నాథ్ శర్మ. 1947లో బడ్గాం పోరాటంలో అమరుడయ్యాడు. ఆయన వయస్సు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. 24 సంవత్సరాల వయస్సులో 50 మందిని సైనికులను లీడ్ చేస్తూ మేజర్ స్థాయిలో అక్కడ ఉండి శ్రీనగర్ వైపు శత్రు సైన్యం రాకుండా కాపాడుతూ ఎన్నో అద్భుతమైన ప్రణాళికలు వేస్తూ తన దగ్గర తక్కువ సైన్యం ఉన్నా సరే వెనుకంజ వేయకుండా ఒక చేయి పని చేయని స్థితిలో ఉన్నా సరే భారతదేశం కోసం అక్కడ నిలబడి సోమ్నాథ్ శర్మ యుద్ధం చేశాడంటే ఆయన ధైర్యం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సోమ్నాథ్ శర్మ ఏ విధంగా ఆయన వ్యూహం వేశాడు, ఏ విధంగా ఆయన యుద్ధం చేశాడు, ఏ విధంగా 6 గంటల పాటు 500 మందిని ఇటువైపు రాకుండా ఆపాడు అన్న విషయం అండి చెప్పడానికి పోరాడిన 50 మందిలో ఒక్కరు కూడా లేరు. అందరూ అమరులు అయ్యారు. అయితే అక్కడ ఉన్నటువంటి మన భారత సైన్యం నెక్స్ట్ బెటాలియన్స్, తర్వాత సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా సైన్యం ఎక్కడెక్కడ పడి ఉంది, మన భారత సైన్యం ఎక్కడెక్కడ అమరులయ్యారు, అలాగే మందుగుండు ఎక్కడ ఉంది, తుపాకులు ఎక్కడున్నాయి, శత్రు సైన్యం వాళ్ళు ఎక్కడెక్కడ పడ్డారు అన్నది ఆ మ్యాప్స్ పాయింట్స్ అన్నీ వేసుకొని దాని మీద ఒక అసెస్మెంట్ అనేది చేశారు. ఓహో, సోమ్నాథ్ శర్మ ఈ స్ట్రాటజీస్ వేశాడు, అందుకే ఈయన 6 గంటల పాటు వాళ్ళను ఆపగలిగాడు, 500 మందిని ఆపగలిగాడు అని చెప్పి అసెస్మెంట్ వేసుకొని ఆ తర్వాత ఆర్మీలో చేరుతున్నటువంటి వాళ్లకు దాన్ని ఒక లెసన్ లాగా చెప్తూ ఉండేవారు. ఇదిగో ఇలా చేశాడు, ఇలా చేశాడు, ధైర్య సాహసాలు కోల్పోవాల్సిన అవసరం లేదు, దానికి ఉదాహరణ సోమ్నాథ్ శర్మ అని చెప్పి చెప్తూ ఉండేవారు. ఇక సోమ్నాథ్ శర్మ ఆయనకు ఇవ్వాల్సినటువంటి పరమవీర చక్రను ఆయన లేరు కాబట్టి, అమరులు అయ్యారు కాబట్టి ఆ పరమవీర చక్ర అవార్డును ఆయన తల్లిదండ్రులు అందుకున్నారు. ఇక్కడ ఒక సందేహం రావాలి. మరి ఆయన కుటుంబ సభ్యులందరూ, ఆయన తండ్రి, ఆయన మామ ఆర్మీలో ఉన్నారు కదా, సోమ్నాథ్ శర్మ 24 ఏళ్లకే పెళ్ళి లేదు, ఏమీ లేదు, ఇలా అమరుడైపోయాడు. మరి తర్వాత ఆయన తమ్ముళ్ళైనా కనీసం ఏ ఇంజనీరింగో లేకపోతే ఏ బిజినెస్సో, ఎంబీఏనో, బ్యాంకు జాబో చేసుకున్నారా అంటే అది కాదు. ఆయన తమ్ముళ్ళిద్దరూ భారత ఆర్మీలో చేరి భారత ఆర్మీకి సర్వీసును అందించారు. ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తున్నారే, ఆయన పేరు విశ్వనాథ శర్మ. 1950లో భారత సైన్యంలో పనిచేసి దాదాపు 1990 దాకా ఆయన పనిచేశారు. 40 సంవత్సరాలు భారత సైన్యంలో ఆఫీసర్గా పనిచేశారు సోమ్నాథ్ శర్మ సోదరుడు విశ్వనాథ్ శర్మ. అలాగే మరో సోదరుడు సురేంద్రనాథ్ శర్మ, ఆయన కూడా భారత సైన్యానికి ఆయన చేయూతనందించాడు. నేను మొదటే చెప్పాను కదా, తన చెల్లెలికి కృష్ణ తివారీ అనే తన స్నేహితుడు ఆర్మీ ఆఫీసర్తో పెళ్లి సంబంధం కుదిర్చాడు అని. ఆ తర్వాత ఆయన చెల్లెలు కూడా ఆర్మీ ఆఫీసర్నే పెళ్లి చేసుకుంది. ఎవరినైతే అన్నయ్య కుదిర్చాడో సంబంధం ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంది. చెల్లెలు కూడా మా అన్నయ్య ఇలా అయ్యాడు, ఇక ఆర్మీ ఆఫీసర్ను నేను పెళ్లి చేసుకుంటే ఈయన పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి ఆలోచించలేదు, ఆ కుటుంబం ఆలోచించలేదు.
అది కుటుంబం యొక్క త్యాగం అంటే. అన్నట్టు సోమనాథ్ శర్మ ఏ విధంగా అమరుడయ్యాడో తెలుసా? సోమనాథ్ శర్మ పక్కన వచ్చి ఒక గ్రెనేడ్ పడింది. అది పేలిపోయి సోమనాథ్ శరీరం మొత్తం పేలుడులో ముక్కలైపోయింది. ఈ వీడియో మొత్తం అండి మీరు విశ్లేషిస్తే కొన్ని విషయాలు మీకు అర్థం కావాలి. భగవద్గీత అన్నది ఆయనను ఏ స్థాయిలో జీవితంలో ముందుకు నడిపించిందో ఒక్కసారి ఆలోచించండి. 1 సంవత్సరం క్రితం మన ప్రధాన మీడియా ఛానల్లో, తెలుగు న్యూస్ ఛానల్లో, ఒక ఛానల్లో ఒక 4-5 మహామహా కుహనా మేధావుల్ని కూర్చోబెట్టుకొని భగవద్గీత అదేదో తప్పుడు గ్రంథం అన్నట్టు, భగవద్గీత ఏదో హింసను బోధిస్తుంది అన్నట్టు రకరకాలుగా వ్యాఖ్యలు చేసే పనికిమాలిన సి గ్రేడ్ కుహనా మేధావుల్ని తీసుకొచ్చి ప్రధాన మీడియా ఛానల్లో కూర్చోబెట్టి భారతీయ సనాతన ధర్మాన్ని, భగవద్గీతను తిట్టించే పని చేశారు ఒకానొక ప్రధాన మీడియా ఛానళ్ళ వారు. సోమనాథ్ శర్మ ఆయన జేబులో ఎప్పుడు భగవద్గీత ఉండేది. ఎప్పుడైనా ఆయన సమస్య వచ్చినా, ఎప్పుడైనా ఆయన కాస్త జీవితంలో డౌన్ అయ్యాను అని అనిపించినా, ఎక్కడైనా ఆర్మీలో అలా గుడారంలో పడుకొని చుక్కల్ని చూస్తూ ఉన్నా ఈ దేశం గురించి ఆలోచిస్తూ భగవద్గీత చదువుతూ ఉండేవాడు సోమనాథ్ శర్మ. భగవద్గీత ఆయన జీవితంలో ఆయనను ఎలా నిర్దేశించి మరీ పంపించిందో ఒక్కసారి చూడండి. ఈ సత్తా, ఈ దమ్ము, ఈ తెగువ, ఈ గుండె ధైర్యం లేకపోయి ఉంటే శ్రీనగర్ మనకు దక్కేదే కాదు. దాని వెనక పునాదిలాగా భగవద్గీత అనేది ఉంది సోమనాథ్ శర్మ జీవితంలో. అలాగే కొంతమంది ఆ మధ్య ఫలానా బ్రాహ్మణులు పిరికివాళ్ళు, ఫలానా ఆర్యవైశ్యులు ఇంకోటి, ఫలానా ఆ కులం వాడది, ఈ కులం వాడు ఇది అని, పిసినార్లని, పిరికివాళ్ళని రకరకాలుగా కులాల మీద మచ్చ పూస్తూ, కులాలకు బురద పూస్తూ రకరకాలుగా ఈ భారతదేశంలో సమస్యల్ని సృష్టించడానికి కొన్ని విదేశీ సంస్థల కోసం పనిచేస్తున్నటువంటి కుహనా మేధావులు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ సోమనాథ్ శర్మ జీవితం సుస్పష్టంగా అర్థమయ్యి ఉండాలి. కులానికి, సాహసానికి సంబంధం లేదు అన్న విషయం అర్థం కావాలి. అలాగే భారతీయ సైనికుడి దమ్ము అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఒకప్పుడు మన దేశం పేద దేశం, లాచారున్నాం. అలాంటి టైంలోనే సోమనాథ్ శర్మ ఈ స్థాయిలో ఆయన యుద్ధం చేయగలిగితే, ఈరోజు ఈ స్థాయిలో ట్రైనింగ్ ఉన్నటువంటి మన భారతీయ సైన్యంలో ఒక్కొక్క వీరుడు ఏ స్థాయిలో యుద్ధం చేస్తాడో ఆలోచించండి. ఇంకేమైనా మీకు సందేహాలున్నాయా? మన భారతదేశ సైన్యానికి, అలాగే మన పైన ఒక ఎర్ర జెండా వాడు, ఎడం వైపు మరొకడు, ఇద్దరూ కలిసి మనల్ని గిల్లడానికి ప్రయత్నం చేస్తున్నారే భారతదేశాన్ని, వాళ్లను మడతబెట్టి ఉతికి ఆరేయగలిగే సత్తా భారత సైన్యానికి ఉందా లేదా? ఉంది. అలాగే కుటుంబ విలువలు అంటే ఎలా ఉన్నాయో చూడండి. ఈ మొత్తం కుటుంబం ఆర్మీకి తన జీవితాన్ని త్యాగం చేసింది. నెపోటిజం అనేది ఒకటి మనకి ఈ మధ్య వినిపిస్తూ ఉంది. ఏంటంటే సినిమా రంగంలో కానీ, అలాగే వ్యాపార రంగాలలో తాము ఉన్నారు అంటే తమ వాళ్లను దింపడం, రాజకీయాలలో తామున్నామంటే ఇక తమ పిల్లల్ని రాజకీయాల్లోకి దింపడం, వాళ్ళు నిజంగా పని చేయగలిగే సత్తా ఉన్నవాళ్ళైనా సత్తా లేని వాళ్ళైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టడం, అది నెపోటిజం అనిపించుకుంటుంది. సమర్థత ఉంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ చూడండి, మొత్తం కుటుంబం అండి, తండ్రి నుంచి మొదలెట్టి పిల్లల వరకు నేను త్యాగం చేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆర్మీలోకి వెళ్ళి ఆర్మీకి సేవ చేశారంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి, ఏ స్థాయిలో త్యాగం చేయగలిగే సత్తా ఉండాలి ఒక కుటుంబానికి. అది సోమనాథ్ శర్మ కుటుంబం అంటే. ఇక పరమవీర చక్ర అవార్డు ఏ స్థాయిలో ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శిస్తే లభిస్తుందో అది కూడా మీకు ఈ వీడియో ద్వారా అర్థమయ్యింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరో వీడియోలో మరొక పరమవీర చక్ర గురించి నేను మాట్లాడబోతున్నాను. ఆ పరమవీర చక్ర 72 గంటలలో 3 సాహసాలు చేసి ఈ భారతదేశంలో ఒక అద్భుతాన్ని సృష్టించాడు, ఒక గొప్ప సాహసం చేశాడు. ఆయన గురించి మనం తర్వాతి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో లింక్ మీరు ఇతరులకు షేర్ చేస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియో లింక్ ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేయండి. వెంటనే టీ మిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా, నిర్ద్వంద్వంగా టీ మిక్స్చర్ ఛానల్ కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై హింద్.